హైదరాబాద్ శివార్లోని బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి తిమింగలాలు అడ్డంగా దొరికిపోయాయి. నిధుల వరద పారిస్తామని చెప్పిన పాలకులు అందరికాడికి దోచుకున్నారు. పని చేయకుండానే కోట్లాది రూపాయల బిల్లులు నొక్కేశారు. ఒకటా రెండా ఏకంగా 122 కోట్లకు పైగా నిధులు గోల్మాల్ జరిగినట్లుగా ప్రాథమిక దర్యాప్తులు తేలింది. ఈ స్కామ్ సెగతో ఏకంగా 10 మంది అధికారులపై వేటు పడింది. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. నిన్నటి వరకు పాలనలో ఆదర్శం అనుకున్న ఈ కార్పొరేషన్లో తవ్వే కొద్దీ అక్రమాల పుట్టలు బయటపడుతున్నాయి. జీహెచ్ఎంసీలో విలీనమయ్యే పరివర్తన దశను అదునుగా చేసుకున్న కొందరు అధికారులు ప్రజాప్రతినిధుల అండతో ఖజానాకు కన్నవేశారు. కార్పొరేషన్ పరిధిలో ఇంజనీరింగ్ పనులు, డ్రైనేజీ నిర్మాణాలు, శానిటేషన్ పనుల పేరుతో భారీగా నిధులు డ్రా చేశారు. విజిలెన్స్ విచారణలో తేలిన షాకింగ్ నిజమేంటంటే అసలు పనులే జరగలేదు, కానీ బిల్లులు మాత్రం పాస్ అయిపోయాయి. మరికొన్ని చోట్ల సగం పనులు చేసి పూర్తి బిల్లులు వాడుకున్నారు. డిప్యూటీ కమిషనర్ పరిమితికి మించి నామినేషన్ పద్ధతిలో రాజ్యాంగ కాంట్రాక్టులు కట్టబెట్టారని విజిలెన్స్ ఎంక్వైరీలో వెల్లడైంది. అంతేకాకుండా అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు అడ్డగోలుగా బిల్లులు పెట్టి ఆ సొమ్మును జేబులో వేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆఫీస్ అవసరాల్లో భాగంగా కొనుగోలు చేసిన 10 ప్లాస్టిక్ కుర్చీలకు గాను 2 లక్షల బిల్లు, కార్యాలయానికి వేయిస్తున్న న్యూస్ పేపర్ల బిల్లును 8 లక్షలుగా ఖర్చులు చూపించి నిధులు డ్రా చేసినట్లు సమాచారం. దసరా పండుగ సందర్భంగా 16 వాహనాలకు పూజ చేయించినందుకు 1 లక్ష, బతుకమ్మ పండుగ ఏర్పాట్లకు గాను 4 లక్షల రూపాయలు, ప్రజాపాలన వారోత్సవాల ఏర్పాట్లకు 40 లక్షలు ఖర్చు చేసినట్లుగా లెక్కలు చూపించారు. విజిలెన్స్ విచారణలో తవ్వే కొద్దీ అనేక విస్తుగొలిపే విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. విజిలెన్స్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా వెంటనే సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. సస్పెండ్ అయిన అధికారుల్లో ప్రస్తుత డిప్యూటీ కమిషనర్ సరస్వతితో పాటు గత డిప్యూటీ కమిషనర్ రఘు, ఏఎంసీ విధులు నిర్వహిస్తున్న శ్రీధర్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ యాదగిరి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జ్యోతి, వెంకన్న, యాదయ్య, ప్రీ ఆడిట్ ఆఫీసర్ వెంకట్తో సహా మొత్తం 10 మంది అధికారులున్నారు. ₹1,00,000 పైగా చేపట్టే పనులకు తప్పనిసరిగా టెండర్లు పిలిచి బిడ్ పద్ధతిలో ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయకుండా నామినేషన్ పద్ధతిలోనే తనకు నచ్చిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టినట్లు కూడా డిప్యూటీ కమిషనర్ సరస్వతిపై ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్ దర్యాప్తులో భాగంగా శానిటేషన్, ఇంజనీరింగ్ విభాగాల్లో జరిగిన అవినీతి 122 కోట్లుగా తేలింది. మిగతా విభాగాల్లో కూడా జరిగిన అవినీతి అంతా కలిపితే సుమారు 200 కోట్లకు పైగా అవినీతి జరిగి ఉంటుందని అంచనా. మొత్తంగా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీలో విలీనం చేసే దశను బాగా వాడుకున్నారు అవినీతి అధికారులు. ఇప్పుడు మొత్తం అవినీతిపై దర్యాప్తు జరిపిస్తారా, లేదంటే ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడతారా అనేది తేలాల్సింది.